అందరికీ నమస్కారం. ఈరోజు బంగారం వెండి ధరలు వచ్చేసి పెరిగాయండి. ఎలా పెరిగాయంటే కొత్త సంవత్సరం కదా, స్లోగా పెరుగుతారని అనుకున్నా. బట్ ఎప్పుడైతే ఈ వెనుజుల అధ్యక్షుడు తీసుకెళ్ళిపోయాడు, దట్ మీన్స్ ట్రంప్ వాళ్ళ టీం వచ్చేసి డెల్టా ఫోర్స్ వాళ్ళని పట్టుకెళ్ళిపోయాడు నికోలస్ మధులోని, ఒక్కసారిగా ప్రపంచం అంతా కూడా అగైన్ ఎంత తేడా జరగబోతున్నారు అనుకున్నారు. మీకు బాగా అవుతున్న 10 మార్లు ఇదే చెప్పాను. ఏమండి, వరల్డ్ వైడ్ ఉన్నట్టు సిచ్యువేషన్ మొత్తం గమనిస్తుంటే 2026లో కూడా వెండి బంగారం ధరలు పెరుగుతాయి తప్ప తగ్గవండి అని చెప్పేసి. ఈరోజు చెక్ చేయండి, వెండి ఏకంగా 8,000 రూపాయలు పెరిగింది కేజీకి, 2,65,000 రూపాయలు ఉంది. బంగారం 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చేసి 1,450 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చేసి 1,580 రూపాయలు పెరిగింది. దాని మార్కెట్లో 1,37,400 రూపాయలుగా 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు బంగారం ఉంటే, 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చేసి 1,25,980 రూపాయలుగా ఉంది. సో విషయం ఏంటి మరి? మరలా చెప్తున్నా, నేను ఎక్స్పర్ట్ని కాదు అండ్ నా దగ్గర వచ్చేసి లైసెన్స్డ్గా ఉన్నటువంటి ఏమీ లేదు. ఏది బంగారం ధరలు వెండి ధరలు చెప్పడం, వాటికి సంబంధించి ఫ్యూచర్లో పెరిగింది తగ్గిద్దని చెప్పడం. బట్ ఒక జర్నలిస్ట్గా, ఒక కామన్ మ్యాన్గా మొత్తం క్రాస్ చెక్ చేసి చెప్తున్నా, బంగారం ధరలు మరలా పెరుగుతాయి, మరలా పెరుగుతూనే ఉంటాయి. వెండి ధరల విషయంలో కూడా రాను రోజుల్లో పెరగడం తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. ఒకవేళ తగ్గినా మీరు రిస్క్ ఫేస్ చేయగలరు అనుకుంటే, ధైర్యంగా ఉండగలిగితే భారీ ప్రాఫిట్స్ వెండిలో కొట్టవచ్చు. బంగారం విషయంలో మాత్రం స్లోగానే పెరిగింది, అకస్మాత్తుగా పెరిగినా పెరగచ్చు, పడతాం మాత్రం కొంచెమే పడింది. ఒకవేళ ఎప్పుడన్నా టక్కున గట్టిగా పడ్డా కానీ మరలా పెరిగింది. డబ్బు ఉంది అంటే బెస్ట్ అంటే బంగారం కొనిపెట్టుకోవడం.